భారతదేశంలో గుడ్లు మరియు చికెన్ ఎక్కువ తింటున్న రాష్ట్రాలు తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఎక్కువ తింటున్న రాష్ట్రాలలో కనీసం ఏడాదికి 300 గుడ్ల నుంచి 350 గుడ్ల వరకు తింటున్నట్టు ఒక్కొక్క మనిషి సగటున. ఇక చికెన్ వచ్చేసి కనీసం 20 కేజీలు తింటున్నట్ట ఏడాదికి. ఇగో ఇది చికెన్ వ్యాపారం. ఈ వ్యాపారం చాలా చిన్నగా మోతాదు కనిపిస్తూ ఉంటుంది మనకు, కానీ 44,000 కోట్ల రూపాయల వ్యాపారం వార్షికంగా జరుగుతూ ఉంటే ఇందులో 39,600 కోట్ల రూపాయలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళదే వ్యాపారం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళదే. మళ్ళీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు సబ్సిడీలో మార్కెట్లో మక్కల పంపిణీ మళ్ళీ వాళ్ళకు. ఈడ రైతులకేమో మద్దతు ధర ఇవ్వమంటారు, రైతుల దగ్గర సేకరించిన మక్కలు తీసుకపోయి వాళ్లకు సబ్సిడీ కింద ఇస్తారన్నట్టు. పోల్ట్రీ వ్యాపారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది కంప్లీట్గా. చిన్న చితక ఏమన్నా ఉంటే చెప్పలేము, అవి వేరే చిన్న చిన్నగా బుడబుడై అంతే. మనోడు ఇంత పాము పెట్టుకుండు కేవలం షెడ్డే మనోంది, అలా పెంచేటి అని ఆలే. మళ్ళా జీతగాడు లెక్కనే ఉంటుంది పరిస్థితి. ఓనర్ జీతగాడు అవుతాడు అన్నట్టు. జీతగాడు అవుతాడా. ఈ కోడిగుడ్ల వ్యాపారం ఎంత ఉంది? కోడిగుడ్డు ధర 5 రూపాయలు 5 రూపాయలన్నర ఉంది. 6 రూపాయలు 6:30కు వచ్చిందా? 6:30. ఇద్దరు పిల్లల నిబంధన తీసేయండి. వీళ్ళని తీసేస్తే అయిపోయా సపరేక. ఈ రెడ్డి ప్రభుత్వాన్ని తీసేస్తే అయిపోయా, రెడ్లను వెలవాలని తీసేసి తొడిచిపోయా. ఇంకా వాళ్ళు తీసేసేదే ఉంది. రెడ్డి చికెన్, రామరెడ్డి చికెన్ అట. రామరెడ్డి చికెన్, రెడ్డి చికెన్ మార్కెట్. ఈ తీసేద్దాం, ఇద్దరు పిల్లలను తీసేద్దాం. వెంకటేష్ ఆగు. చాలా మంది చేస్తున్నారు పాపం. పాపం శ్యామ్ రెడ్డి అంటాం. రెడ్డిలు ఏమన్నా పాకలో ఉన్నారా? మీరెందుకున్నారు? మేమున్నాం బీసీలం. మీరెందుకున్నారు? మీరు లేరు, మీరు మంచిగానే ఉన్నారు. ఉన్నది మేమే. ఇది ఇట్లా పెడితే ఇంకోటి చెప్తా చూడు, అప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అవి 73 రూపాయల కిలో కొంటారు అన్న మా ఫామ్లో అని చెప్పని అంటా ఉన్నారు. 230కి అమ్ముతారు బయట. కోడిగుడ్డు 7 రూపాయలు ఉంది. 6 రూపాయలు, 7 రూపాయలు, 6 రూపాయలు 50 ఇట్లా. రోజుకు 2 పూటల గుడ్లు పెట్టి కోళ్ళు కూడా ఉంటాయి అరగా.